ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని పరిణామాలు, కొన్ని దారుణమైన సంఘటనలు చూసినటువంటి పౌరులు, ప్రజానీకం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల ప్రచారాల్లో వీళ్ళు అధికారంలోకి రాకముందు, అంటే ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడారు అనే మాటలను వీళ్ళకే ట్యాగ్ చేసి మరి నెటిజన్లు అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, దుమ్ము దులుపుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు వరుస పెట్టి జరుగుతున్న సంఘటనలు, లాకప్లో డెత్తులని, బూడిద కూడా చేయకుండా కాల్ చేశారు అన్న దగ్గర నుంచి, అండ్ మరీ ముఖ్యంగా కాకినాడ జిల్లా తుని అగ్రహారంలో జ్ఞానేశ్వరి అనే చిన్నపిల్ల 2 వారాలు పైన దాటిపోయింది, ఏమైపోయింది అన్న సంగతిని కూడా ఇప్పటికీ ఈ వ్యవస్థలు కనిపెట్టలేకపోయాయి. స్వయాన రంగంలోకి ఎంపీ అన్న రీల్స్ చూసాం, రకరకాల వీడియోలు చూసాం, రకరకాలుగా ఏదో పోలీసులు విచారణను చూసాం. కానీ ఇప్పటి వరకు ఆ పాప ఏమైంది అన్న విషయాన్ని కూడా కనిపెట్టలేకపోయేసరికి నెటిజన్లు అయితే నేరుగా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిని ట్యాగ్ చేసి గత ప్రభుత్వంలో వాలంటీర్లు 33,000 మందిని అమ్మేశారన్నారు. సో ఆ 33,000 మంది అమ్మేశారు కదా వాలంటీర్లు, వాళ్ళను మళ్ళీ వెనక్కి తీసుకురావడం ప్రాసెస్ ఇప్పుడు 3వ సంవత్సరం అయినా ఇంకా మొదలు పెట్టలేదు కదా, దాన్ని కాసేపు హోల్లో పెట్టి మళ్ళీ తర్వాత తీసుకొని వస్తారు. హోల్లో పెట్టి ఫస్ట్ జ్ఞానేశ్వరి అనే బాలికను తీసుకొని రండి, వెళ్ళండి, తీసుకొని రండి. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి పక్క నియోజకవర్గమే, మీ పొరిగిల్లే, పోండి వెళ్ళి తీసుకొని రండి. ఫస్ట్ జ్ఞానేశ్వరి నుంచి మొదలెట్టండి, తర్వాత 33,000 మందిని తీసుకొని వస్తారు అని చెప్పి నెటిజన్లు చాలా ఆవేదనతో, ఒక రకమైన ఆక్రందన, అసంతృప్తి అనే కంటే కూడా ఒక ఆవేదన, ఆక్రందననే ఏమైంది అని. చాలా అప్పుడు ముచ్చుమర్రి బాలిక ఏమైపోయినరో కూడా తెలియలే, చంపేసే పడేశారన్నా కానీ మృతదేహం కూడా దొరకలే. కానీ ఇప్పుడైతే అసలు ఏమైందో కూడా తెలియలే. జ్ఞానేశ్వరి అనే బాలిక ఏమైంది? 2 వారాలు దాటిపోయి. ఒక పక్కేమో టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు, టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఉన్నారు. ఇంక ఇప్పుడేమో రకరకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి. ఇన్ని వచ్చినా ఏం జరిగినా ఏమైంది ఆ పాప అన్న విషయాన్ని కూడా కనిపెట్టలేకపోయారా? మహిళల భద్రత గురించి ఎన్ని చెప్పారు, చిన్నపిల్లల భద్రత గురించి ఎన్ని చెప్పారు, కానీ ఇప్పుడు వరుస పెట్టి ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏ ఒక్క విషయం మీదనే వీళ్ళు ఇప్పటి వరకు పాలకులుగా ఉన్న వాళ్ళు అకౌంటబిలిటీ ఫీల్ అయి ఉంటే, ఏ ఒక్కరైనా కనుక అకౌంటబిలిటీని కనుక తీసుకొని ఉంటే ఇన్ని సంఘటనలు జరిగే కాదు. మొదలు ఎక్కడి దగ్గర కొంతైనా కనుక సొల్యూషన్ కనిపించేదేమో. సీరియస్లీ ఫస్ట్ నుంచి చిన్నపిల్లల మీద రకరకాల ఘోరాలు జరిగిన, మహిళల మీద ఘోరాలు జరిగిన, ఎంతసేపు ఉన్న ఎదురుదాడికే వీళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ ఒక పాలకులుగా మన బాధ్యత ఇటువంటివి జరగకుండా చూడడం, మనం ఒక అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి అన్న మినిమం రెస్పాన్సిబిలిటీ వీళ్ళు తీసుకోలేకపోయారు. వరుస పెట్టి సంఘటనలు అందుకే జరుగుతూ ఉన్నాయి. అవును, నెటిజన్లు అడుగుతున్నారు, జనం అడుగుతూ ఉన్నారు, అందరూ అడుగుతూ ఉన్నారు, అసలు ఎక్కడ జ్ఞానేశ్వరి? ఎందుకు ఇప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలు వీటి మీద స్పందించరు? ఎందుకు 33,000 మందిని వాలంటీర్లు అమ్మేశారు అన్నాడు పెద్ద మనిషి. ఏమైంది? మనం వాళ్ళ సెర్చ్ చేసి మళ్ళీ మొదలెడతారులేండి. ఇప్పుడు జ్ఞానేశ్వరి నుంచి మొదలెట్టండి, ఎక్కడ పోయిందో పాప. అసలు ఏమైందో అన్న చెప్పండి, రాష్ట్రానికి తెలుసుకుంటారు.